అమ్మ కొట్టింది, డాడీ చనిపోయాడు. వెళ్ళిపోయింది, డాడీ చనిపోయాడు. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదని కోరుకుంటున్నాము. మద్యానికి అలవాటైతే కన్నవారు కట్టుకున్నవారు ఎవరూ కనిపించరు. ఎప్పుడూ మత్తులోనే తూగుతూ సంసారాన్ని పట్టించుకోకుండా జీవితాలను నాశనం చేసుకుంటారు. అనంతపురం జిల్లాలో ఓ కుటుంబం కూడా మద్యం మహమ్మారి వల్ల చిన్నాభిన్నమైంది. యాడికి మండలం పెద్దపేటలో 4 పిల్లలు అనాథలుగా మారిన ఘటన అందరి గుండెలను పిండేస్తుంది. ఇంటి యజమాని శివప్రసాద్ తాగుడుకు బానిసై ప్రతిరోజు ఇంట్లో గొడవలు చేసేవాడు. భార్య హేమావతిని వేధిస్తూ నిత్యం రణరంగం సృష్టించేవాడు. ఈ క్రమంలో ఇటీవలి దంపతుల మధ్య మరోసారి ఒక పెద్ద ఘర్షణ జరిగింది. క్షణికావేశంలో హేమావతి భర్త శివప్రసాద్పై దాడి చేసింది. దురదృష్టవశాత్తు అతను ప్రాణాలు కోల్పాడు. భర్తను కోల్పోయిన బాధ ఒకవైపైతే ఆ హత్య కేసులో భార్య హేమావతిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఒకే ఒక్క రాత్రిలో తండ్రి శ్మశానానికి, తల్లి జైలుకు వెళ్లటంతో ఎలాంటి తప్పు చేయని ఆ 4 చిన్నారులు ఒక్కసారిగా రోడ్డున పడి అనాథలుగా మారిపారు. తల్లిదండ్రుల ప్రేమకు దూరమై అల్లాడిపోతున్న ఆ 4 చిన్నారుల దీనస్థితి స్థానికులను కన్నీరు పెట్టిస్తోంది. ఈ ఘోర విషాదం గురించి తెలుసుకున్న యాడికి సిఐ శ్రీనివాసులు మానవత్వంతో స్పందించారు. ఆ పిల్లల భవిష్యత్తు కోసం వారిని యాడికిలోని అగాపే ఆశ్రమంలో చేర్పించి అండగా నిలిచారు. అక్కడ వారికి చదువు, తిండి, వసతి కల్పించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అయితే ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న చిన్నారి అనిత కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరి గుండెలను పిండేస్తున్నాయి. అప్పటి నుండి డాడీ మందుకు బానిస అయ్యి కొట్టడం చేశాడు. కొట్టడం వల్ల పోలీస్ స్టేషన్ పోయినాం. అక్కడ సీఎం మీటింగ్ ఉందని 3 రోజులు ఏం చేయలేమని అనంతపురం పోయినాము. అక్కడ కంప్లైంట్ ఇచ్చాక ఇక్కడికి వచ్చినాము. పోలీసు వాళ్ళు కొట్టారు. మళ్ళీ యథాపదం ఉండని బనియాన్ పల్లెకల్లా నెలమటానికి పోయి అక్కడ నెల ఉన్నాం. అక్కడ స్కూల్ తెడుస్తున్నారని వచ్చి పాప టీసీ కోసం పోయి ఉంటే ఈ గొడవ జరిగింది వల్ల అమ్మ కొట్టింది, డాడీ చనిపోయాడు. వెళ్ళిపోయింది, డాడీ చనిపోయాడు. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదని కోరుకుంటున్నాము. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను తమ వద్దే ఉంచుకుంటున్నామని యాడికి ఆగాపే వృద్ధాశ్రమ ఫౌండర్ ప్రసాద్ తెలిపారు. పోలీసులు తరచుగా వచ్చి వారి బాగోగులను కనుక్కుంటున్నారని పేర్కొన్నారు. వారి చిన్నపిల్లలు, వారిని యాడికి సిఐ సార్ గారు మాకు అప్పగించుంటున్నారు మా ఆశ్రమానికి. మరి సార్ గారు ఆ తర్వాత స్టాఫ్ పోలీస్ వారు కూడా, కానిస్టేబుల్ సార్ కూడా వాళ్ళు వచ్చి పిల్లలను చూసుకొని వెళ్తూ ఉన్నారు. ఉదయము, మధ్యాహ్నము, రాత్రికి 3 పూట్ల చూసుకొని వాళ్ళ బాగోగులు కూడా వాళ్ళు చూస్తున్నారు. మరి ఈరోజు మేము కూడా పిల్లలను వారి బాగోగులు మేము చూస్తున్నాం. వారికి కావాల్సినవన్నీ మేము సహాయం చేస్తూ అందుబాటులో వారికి ఉన్నాం. యాడికి శ్రీనివాస్ సార్ గారు మానవ దృక్పథంతో మరి పిల్లలను మరి వారి యొక్క బాగోగుల నిమిత్తమై, వారి స్థితిగతుల నిమిత్తమై మరి పిల్లలను మాకు అప్పగించుంటున్నాడు. సార్ గారు ఎంతగానో మరి వారికి హెల్పింగ్ నేచర్గా సహాయం చేసేవారుగా పిల్లలకు కూడా సహాయం చేస్తున్నాడు. తల్లిదండ్రులు చేసే తప్పుల వల్ల పసిపిల్లల జీవితాలు ఎంతలా అంధకారంలోకి వెళ్లిపోతాయో ఈ సంఘటన సమాజానికి ఒక పెద్ద హెచ్చరికగా నిలిచింది. కుటుంబాల్లో సమస్యలు వచ్చినప్పుడు గొడవలు పడకుండా చట్టబద్ధమైన మార్గాల్లో పరిష్కారం వెతకాలని స్థానికులు, గ్రామ పెద్దలు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఆశ్రమంలో ఉన్న ఈ 4 చిన్నారులకు మంచి భవిష్యత్తు లభించేలా చూడాలని ప్రభుత్వం, సమాజంలోని దాతలు ముందుకు వచ్చి వారికి అండగా నిలబడాలని కోరుతున్నారు. మా పరిస్థితి ఇంకెవరికి రాకూడదు అని చిన్నారి అనిత చేసిన ఆర్తనాదం వ్యసనాలకు బానిసలై కుటుంబాలను కూల్చుకునే ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగించాలి. తాగే వాళ్ళు తాగకుండా పిల్లోళ్ళని బాగా చూసుకోండి. మీరు తాగడం వల్ల పిల్లోళ్ళ జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి. ఎవరు తాగకండి. మా పరిస్థితి ఎవరికి తెలియకండి.